దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అంటాం. అలాంటి ఇల్లాలనే తాకొట్టు పెట్టాడు ఓ దుర్మార్గపు భర్త. భర్త అంటే భరించేవాడని అర్థం. బట్ ఆ భర్త డబ్బులో కోసం అరాచకానికి పాల్పడ్డాడు. భార్యతోనే న్యూడ్ కాల్స్ చేయించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. కరోనా టైంలో యాప్ల ద్వారా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడాలని ఆ దుర్మార్గుడు ఒత్తిడి తెచ్చాడు. ఆ రకంగా డబ్బు సంపాదించాలనే ఆశతో భార్యను బలవంతం చేశాడు. అలా 2 ఏళ్లలో సుమారుగా 18 లక్షలు సంపాదించారు. కట్ చేస్తే భార్య న్యూడ్ వీడియో కాల్ ఒకటి బయట వైరల్ కావడంతో ఇప్పుడు ఆ భార్యను మేడబట్టి బయటికి గెంటాడు. ఇక చేసేదేమి లేక, చెప్పుకోలేక ఎవడికి ఆ పిచ్చి తల్లి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అక్కడ కాకీల కీచకత్వం బయటపడింది. ఎటు పాలుపోక అల్లాడిపోతుంది ఆ అమ్మ. అలా ఉంది ఇవాల్టి భారతం. తిరుపతి జిల్లాలో తాళి కట్టిన భర్తే నీచమైన పని చేయాలని ఆ ఇల్లాలిపై ఒత్తిడి తెచ్చాడు. ఆర్థిక అవసరాలు తీరాక కూడా అదే పని కంటిన్యూ చేయమన్నాడు. కాదన్నందుకు ఇంటి నుంచి గెంటేశాడు. భర్త వేధింపులు తాళలేక పోలీసుల్ని ఆశ్రయిస్తే అక్కడ అదే టార్చర్. కోరిక తీర్చమని కానిస్టేబుల్ వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఏం చేయాలో తెలియక మీడియా ముందుకొచ్చింది. రామచంద్రాపురం మండలానికి చెందిన మహిళ. రామచంద్రాపురం మండలం కొత్త కండ్రికకు చెందిన వివాహిత తన భర్త సుబ్రహ్మణ్యం వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తోంది. కరోనా సమయంలో యాప్లో న్యూడ్ కాల్స్ మాట్లాడాలని భర్త సుబ్రహ్మణ్యం ఒత్తిడి చేసి వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. చామెట్ యాప్లో భర్త సుబ్రహ్మణ్యరెడ్డి ఐడి క్రియేట్ చేసి భార్యను రొంపిలోకి దింపాడు. ఆర్థిక అవసరాల నుంచి గట్టెక్కేందుకు ఒత్తిడి చేయడంతో ఆమె ఏం చేయలేకపోయింది. అలా భార్య సాయంతో 2.5 ఏళ్లలో 18 లక్షల నగదు సంపాదించాడు సుబ్రహ్మణ్యం. ఆ డబ్బుతో అప్పులు తీర్చి నగలు కూడా కొన్నారు. దీంతో ఇక ఈ పని వదిలేద్దాం అనుకుంది భార్య. అయితే ఈజీ మనీకి మరిగిన భర్త సుబ్రహ్మణ్యం మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. దీంతో భార్యతో తరచూ గొడవపడి వేధింపులకు గురి చేశాడు. తాను చెప్పిన పని చేయకపోవడంతో ఆమె వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. పిల్లల్ని కూడా చూపకుండా ఇంటికి దూరం చేశాడు. భార్య అడల్ట్ వీడియో వైరల్ కావడం కూడా సుబ్రహ్మణ్యంకు కలిసొచ్చే అంశమైంది. పిల్లలకు గ్రామానికి దూరంగా ఉన్న శ్రీదేవి భర్త అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అక్కడ కూడా వేధింపులు తప్పని పరిస్థితి ఎదురైంది. రామచంద్రాపురం పిఎస్లో భర్త సుబ్రహ్మణ్యంపై ఫిర్యాదు చేస్తే అక్కడున్న కానిస్టేబుల్ లైంగికంగా వేధించాడు. తనతో అడ్జస్ట్ కావాలని ఒత్తిడి చేస్తున్నాడని మీడియా ముందుకొచ్చిన ఆ వివాహిత బోరుమంది. అసభ్యకర మెసేజ్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. ఒకవైపు భర్త వేధింపులు, మరోవైపు న్యాయం చేయాల్సిన కానిస్టేబుల్ నిర్వాకంతో బాధితురాలు కన్నీరు మున్నీరవుతుంది. న్యాయం చేయమని అధికారుల్ని వేడుకుంటోంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.